వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమపవిత్రం పంకజనేత్రం పరమపవిత్రం శంఖచక్రధరం చిన్మయరూపం శంఖచక్రధరం చిన్మయరూపం వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామో అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం తుంబుర నారద గాన విలోలం తుంబుర నారద గాన విలోలం అంబుధిశయనో ఆత్మాభిరామం అంబుధిశయనో ఆత్మాభిరామం వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం పాహి పాండవపాక్షం కౌరవకులహరణో పాహి పాండవపాక్షం కౌరవకులహరణం బహుపరాక్రమా మణిమయ బ్రహ్మం బహుపరాక్రమా మణిమయ బ్రహ్మం అహల్యశాపము అద్భుతలీలం అహల్యశాపము అద్భుతలీలం వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం సకల వేద విచారం సకల జీవనాధారం సకల వేద విచారం సకల జీవనాధారం మకరకుండలధరం మదన గోపాలం మకరకుండలధరం మదన గోపాలం భక్తపోషక శ్రీ పురంధర విఠలం భక్తపోషక శ్రీ పురంధర విఠలం వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం హరే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వమే యదహ్నాతు కురుతే పాపం తదహ్నాతు ప్రతిముచ్యతే యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే సర్వవర్ణే మహాదేవి సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి సంధ్యా విద్యే సరస్వతి. మనం గాయత్రి మహామంత్రంలో రెండవ మంత్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విధానము, స్వామివారు ఇచ్చినటువంటి వివరణాత్మక అంశమును ప్రధానముగా దాన్ని ఆధారముగా చేసుకుని తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నమునందు మహర్షులు ఇచ్చినటువంటి గాయత్రి మహామంత్రాంశాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆయాత్ వరదాదేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వమే
ఈ రెండు అంశాలని మనం గతంలో కొంత అధ్యయనం చేసుకున్నాము. యత్ అహ్నాత్ కురుతే పాపం తత్ అహ్నాత్ ప్రతిముచ్యతే, యత్ రాత్ర్యాత్ కురుతే పాపం తత్ రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. ఏ యొక్క అహ్నాత్ పగటిపూట పాపములు చేయబడుతూ ఉన్నాయో ఆ పాపములు పగటిపూటే నా నుండి వెళ్ళిపోవునుగాక. యత్ రాత్ర్యాత్ కురుతే పాపం, యత్తు రాత్ర్యాత్, యత్ ఏ రాత్ర్యాత్, రాత్రి సమయంలో పాపములు అనేటువంటివి చేయబడుతూ ఉన్నాయో, తత్తు రాత్ర్యాత్, ఆ రాత్రి పూటే ఆ పాపాలన్నీ కూడా నన్ను నుండి మరి దూరంగా వెళ్ళిపోవాలి అనేటువంటి విధానముగా ఈ మంత్రంలో చెబుతున్నటువంటి భావం. ప్రధానముగా లోకములో అందరికీ కూడా ఇదే భావన ఉంటుంది. నేను చేసే పాపాలన్నీ ఏ పూట కాపోటే మొత్తం తుడిసిపెట్టుకుపోవాలి, నేను ఉండటానికి వీల్లేదు అనేటువంటి విధానముగా సాధారణంగా లోకంలో అందరికీ ఉండేటువంటి భావనే. మరి ఆ ప్రకారంగా కనుక పగటిపూట చేసిన పాపాలు పగటిపూట పోయే విధానముగా, రాత్రిపూట చేసిన పాపాలు రాత్రిపూట పోయే విధానముగా ఏదైనా సొల్యూషన్ ఏదన్నా కనుగొన్నామా? మరి పోవాలని చెప్పి అన్నప్పుడు ఆశయం ఉండటం మంచిదే. మరి ఆ పోవటానికి గల విధానాలు ఏమన్నా ఉన్నాయా? ఊరకే పొమ్మంటే పోతాయా? ఏం పాపాలు గారు, పగటిపూట మీరు వచ్చారు కదా, వెళ్ళిపోండి, రాత్రి కావు వస్తూ ఉంది. ఓ పాపాలు గారు, రాత్రిపూట మీరు వచ్చారు కదా, తెల్లారబోతా ఉంది, వెళ్ళిపోండి అన్నాం అనుకోండి. అట్లాగే వెళ్ళిపోయే విధానంగా ఏమైనా ఉన్నాయేమో కనిపెట్టండి. ఎవరికి ఇబ్బంది లేదు. అప్పుడు పాపాలు చేయటానికి కూడా ఎవరికి కూడా భయం అవసరంలా. ఇంకా భయం ఎందుకు? పగటిపూట చేసినవి పగటిపూట వెళ్ళిపోతున్నాయి, రాత్రి చేసినవి రాత్రిపూట వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఇక పాపాలు చేసే విషయంలో ఎవరైనా భయపడాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా? అది మరి పగటిపూట చేసిన పగటిపూటే, రాత్రిపూట చేసిన రాత్రిపూటే ఈ విధంగా వెళ్ళిపోయే విధానంగా ఉన్నట్లయితే మరి జన్మలు అనేటువంటివి ఏమన్నా ఉన్నాయా? ఇంకేం జన్మలు ఉన్నాయి? బౌద్ధ జన్మలు మొత్తం పోయాయి, పాపాలు పోయి పుణ్యాలు పోయి. ఇక్కడ పుణ్యం అనే విషయం చెప్పలేదనుకోండి, పాపాల విషయం చెప్పారు. యత్ అహ్నాత్ కురుతే పుణ్యం తత్ అహ్నాత్ ప్రతిముచ్యతే, యత్ రాత్ర్యాత్ కురుతే పుణ్యం తత్ రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇది కాదు స్వామి, ఇది ఇట్లా అంటాం ధర్మం కాదు. పగటిపూట చేసిన పుణ్యాలు పగటిపూట పోతే, రాత్రి చేసిన పుణ్యాలు రాత్రిపూట పోతే మా పరిస్థితి ఏం కావాలి? కనుక మాకు వచ్చిన ప్రమాదం పుణ్యాల వల్ల కాదు, మాకు వచ్చిన ప్రమాదం పాపాల వల్ల ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ ప్రకారంగా ఈ పాపముల వరకు మాత్రం చాలు. పగటిపూట చేసిన పాపాలు పగటిపూట, రాత్రిపూట చేసిన పాపాలు రాత్రిపూట, ఇంతవరకే తప్ప పుణ్యములు పోయే విధానంగా చెబితే ఎట్లా మాకు మళ్ళా అనే సందేహం కూడా కలిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ విధంగా పగటిపూట రాత్రిపూట కనుక వెళ్ళిపోయేట్లుగా ఉంటే ఇక అందరూ కూడా ఎక్కడుంటారు చెప్పండి? ఇప్పుడు స్వర్గలోకంలో ఉంటారు. నరకలోకం ఒక్కడు కూడా పోడేక పోతారు. నరకానికి పోతారా? ఏమి ఇక అందరికీ ఇంటింటికి వచ్చేది దేవతలే. స్వర్గం నుంచి దేవలోకం నుంచి దేవతలు వస్తారే తప్ప ఇక నరకలోకం నుంచి ఎమ్మబట్టులు వచ్చే అవసరం ఇక లేదేక. యముడు గారికి ఏ ఉద్యోగం లేదేక, యముడు గారి ఉద్యోగం ఊడిపోయినట్లే. పాపాలు లేనప్పుడు, నరకానికి పోయేవాళ్ళు లేనప్పుడు, నరకం మొత్తం ఖాళీ అయిపోయినప్పుడు ఇక నరకలోకం అవసరమా చెప్పండి? అదొకటి కూడా వచ్చే విధానము ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారం ఇక్కడ మరి మంత్రంలో చూసినట్లయితే మరి పగటిపూట చేసే పాపాలు పగటిపూట పోవాలి, రాత్రిపూట చేసే పాపాలు రాత్రిపూటే పోవాలి అనేటువంటి ఆశయం అనేది సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. ఎందుకంటే పాపాలంటే అందరికీ భయం కాబట్టి. మనకి పుణ్యం అంటే భయమా, పాపం అంటే భయమా?
పుణ్యం అంటే భయమా, జ్ఞానం అంటే భయమా, పాపం అంటే భయమా మనకి? కనుక అందరికీ లోకంలో మరి పుణ్యం అంటే భయమే ఉంది. పుణ్యం వల్ల ఉత్తమ లోకాలు వస్తాయి, పుణ్యం వల్ల ఉత్తమ లోకాలు వస్తాయి, పుణ్యం వల్ల ఉత్తమ శరీరాలు కూడా వస్తాయి కదా. ఏమి చక్కగా అందరూ కూడా ఈసారి బెంగళూరులో పుట్టవచ్చు. గ్రీన్ సిటీ, కూల్ సిటీ కాబట్టి అందరూ బెంగళూరు ఎగబాగుతూ ఉన్నారు. హిందూపురం వాళ్ళు కానీ, పుదుటూరు వాళ్ళు కానీ, కడప వాళ్ళు కానీ ఎండలకు తట్టుకోలేక ఆస్తులు మొత్తం అమ్మేసుకొని చక్కగా బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అక్కడైతే మరి చల్లగా కూలుగా చల్లగా ఉంటుంది కాబట్టి అట్లాగా ఆ నగరం పెరిగిపోయింది బాగా. ఈ ప్రకారంగా చూసినట్లయితే అందరూ కూడా పుణ్య విశేషంతో వాళ్ళు ఇష్టం వచ్చిన చోట పుట్టవచ్చు. ఇండియా కాదు, ఎక్కడైనా పుట్టవచ్చు. వాళ్ళు పుణ్య విశేషంతో మానవ దేహాలే వస్తాయి. ఇంకా పశువులుగా, పక్షులుగా, క్రిములుగా, కీటకాలుగా పుట్టే విధానం అనేది ఏమో లేదు, ఎక్కడ లేదేక. స్వామివారి గీతలో చెప్పినట్లుగా ఆశ్రయం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 అని చెప్పిన అన్నాడు. అనగా ఈ విధంగా చూసినట్లయితే ఆశ్రయం యోని ఆపన్న మూఢా జన్మని 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 అంటే ఏమిటి? 23,99,999 శరీరాలు రకాలు ఈ విశ్వంలో ఉన్నాయి కాబట్టి కనుక ఈ జీవుడు అనేటువంటి విధానములో వానికి యథేచ్ఛగా అనేక దేహాలలోకి పోయి మరి పడేటువంటి విధానం ఒకటి ఉన్నట్లుగా శాస్త్రం చెప్పేటువంటి మాట. అలాంటి ఆ దేహాల్లోకి పోవడం కారణం ఏంటయ్యా అని చెప్పనంటే ఈ పాప ఫలితముగా. అది ఏమి హీన దేహాలు పొందే విధానం పుణ్యాత్ములు పొందుతారని చెప్పని ఏమైనా ఉందా? పుణ్యాత్ములు హీన దేహాలలో పోయి పడతారు. ఆసురీం యోనిం ఆపన్నా అనే మాట పుణ్యాత్ములకు చెప్పే అవకాశం ఉందా? అందుచేత మూఢా అని పరమాత్మ అన్నాడు అక్కడ వాక్యాన్ని. మూఢా అంటే మూఢుడు అంటే పరమార్థ జ్ఞానం తెలియకుండా, మహాత్ముల ఆశ్రయం లేకుండా, సోహంభావ ధ్యానం లేకుండా, తత్వచింతన లేకుండా కేవలం విషయ భాగాలలో మాత్రమే రమిస్తూ సంచరిస్తూ ఇత్యాది మార్గాలలో పయనించినటువంటి అతడు అజ్ఞానం బాగా సంపాదించుకోవడం, పాపం సంపాదించుకోవడం కారణముగా తత్కారణంగా అతడు ఆసురీ సంబంధమై ఉన్నటువంటి యోనులలో జన్మలలో పడతాడని చెప్పి అనేటువంటి మాట గీతలో చెబుతున్నటువంటిది. ఏమి అట్లాగే ఈశావాస్యంలో కూడా అసూర్య నామతే లోక అంధేన తమస ఆవృతాహ, అంధత్వంతో చేరిపోయి ఉన్నటువంటి యొక్క లోకాలకి అలాంటి యొక్క అంధకారంలో పోయి పడతారని చెప్పేసి ఈశావాస్యం 3వ మంత్రం కూడా అదే మాట చెబుతా ఉన్నది. మరి ఈ ప్రకారం ఉపనిషత్తులు చెప్పేటువంటి యొక్క మాట విధానము, భగవద్గీతలో చెప్పినటువంటి మాట విధానముగా చూసినట్లయితే మరి ఏ పూట పగటిపూట, రాత్రిపూట ఈ పాపాలు ఏ పూటకప్పుడు పోయేగా ఉన్నట్లయితే ఈ 2 శ్లోకాలు ఎవరి కోసం చెప్పినట్లు? ఏమి ఏమన్నా అర్థమవుతుందా పాయింట్? పగటిపూటే పోయే, రాత్రిపూట పోయే అన్నప్పుడు మరి పరమాత్మ గీతలో చెప్పిన శ్లోకం ఎవరి కోసం చెప్పినట్లు ఆ శ్లోకం? ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 అనేటువంటి మాట కానీ, ఈశావాస్యంలో 3వ మంత్రంగా అసూర్య నామతే లోక అంధేన తమసావృతాహ తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి, ప్రేత్య చనిపోయిన తర్వాత ఆ జీవుడు అవిధముగా అంధత్వ సంబంధమైన లోకాలకే దేహాల్లోకే పోతున్నాడని చెప్పనేటువంటి మాట. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఎవరికి 2 శ్లోకాలు? మరి ఆ విధంగా గాయత్రి మహామంత్రంలో చెప్పినటువంటి పగటిపూట పాపాలు పగటిపోయే విధానము, రాత్రిపూట చేసిన పాపం రాత్రిపూట పోయే విధానముగా ఉన్న విషయం మరి కృష్ణ పరమాత్మ వారు చూడలేదా? ఈశావాస్యోపనిషత్తు రచించేటువంటి యొక్క మహానుభావుడు ఋషీశ్వరుడు ఆయన గమనించలేదా అనేటువంటి యొక్క అంశం మనకి ఈ విధంగా వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఏమిటంటే మరి ఈ పదంలో ఒక పారమార్థిక అంశం అనేది ఉందనేది మనకు తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి ఏమి కేవలం దాంట్లో ఆ భావార్థమే తీసుకున్నట్లయితే ఇక భగవద్గీతలో చెప్పిన ఆ శ్లోకం అవసరం లేదు, ఈశావాస్యంలో చెప్పిన ఆ శ్లోకం కూడా అవసరం లేదు. యథాతథంగా తీసుకున్నట్లయితే పగటిపూట రాత్రిపూట ఈ పొయ్యే విధానముగా ఉన్నట్లయితే ఇక ఆ శ్లోకాలు అనేటువంటివి మరి అవి ఒక అవసరం అనేటువంటిది కనపడదేక. కనుక అందుచేత ఆ చెప్పేటువంటి యొక్క భావాలలో
దాంట్లో పారమార్థిక అంశాలు ఏవో దాగి ఉన్నాయనేది మనకు అర్థం అవుతుంది దీన్ని బట్టి. అది అందుచేత ఊరకే పగటిపోటే రాత్రిపోటే ఈ పోవాలి అనేది అపేక్ష లోకంలో ఉన్నది. మన గతంలో కూడా ఈ విషయాన్ని వేరే మతస్థులు కూడా ఈ విధముగా చేస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్పుకున్నాం. మీకు జ్ఞాపకం ఉన్నది, గతంలో చెప్పుకున్నా. దాన్ని ఆస్కారంగా చేసుకుని ఇతరుల యొక్క పాపాలు వాళ్ళ భయాన్ని ఆస్కారంగా చేసుకుని ఆసరాగా చేసుకుని వాళ్ళ నుంచి కొంత ధనాదులు వసూలు చేసే విధానాలలో వాళ్ళు చేస్తున్న వ్యాపారం. అయ్యా నువ్వు పాపాలు చేస్తున్నావు కదా, కనుక ఈ పాపం వల్ల నువ్వు నరకానికి పోవాల్సి ఉంటుంది, అందుచేత నువ్వు చాలా ఇబ్బందులు పడతావు, నరక బాధలు పడతావు, అందుచేత మేము ఆ ప్రభు వారికి చెప్పేసి ఆ పాపాలు పోగొడతాం కాబట్టి మీకు నరకయాతనలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి విధానంగా భరోసా ఇవ్వటం కారణముగా మరి ఆ వ్యక్తి దానికి ఆశ పడడా చెప్పండి. ఏమి ఆశ పడతాడా? నెట్టు ప్రాబ్లం ఏదో కనపడతా ఉన్నది, ఏం చెప్పుకుంటూ తెలియదు. వినబడుతుందా శబ్దం? మీకు వినబడుతుందా? పోయింది. ఎంత కాలము గదా ఈ దేహధారణము, యతహ్నాత్ కృతే పాపం తతహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని విధానముగా మరి ఈ పాపాలు చేసినప్పుడు మానవునికి ఒక భయం ఏర్పడుతుంది. కాబట్టి ఆ భయం నుండి బయటపడటానికి ఇతర కొంతమంది ఒక వ్యాపారంగా పెట్టుకొని, అయ్యా నువ్వు భయపడవద్దు, మేము ఆ యొక్క స్వామివారు చెబుతాము, నీ పాపాలు మొత్తం పోగొట్టే విధానంగా చేస్తాము, నువ్వు ఇలాంటి యొక్క దిగులు పడమాక అని చెప్పేసి అనే విధానములో మరి ఆయన పాపాలు పోగొట్టే విధానములో కొంత అమౌంట్లు లాంటి వసూలు చేసే వ్యాపారం కూడా కొంత లోకంలో ఉన్నది. అది అందుచేత మరి ఇప్పుడు మనం చేసేటువంటి యజ్ఞములు యాగములు పూజలు కూడా జీవితంలో చేసినటువంటి పాప భయంతోనే కొంత ఆచరించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధముగా చేసినటువంటి వారు మేము ఈ కార్యాలు చేశాం, ఉత్తమ కార్యాలు చేశాం, యజ్ఞయాగాదులు చేశాం, మా జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నీ మొత్తం తొలగిపోయాయి అనే ఒక సంతృప్తి పడే విధానం కూడా కనబడతా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక మాట చెప్పుకోవాల్సి వస్తే సత్కార్యములు చేసినప్పుడు వాటి సంబంధమై ఉన్న పుణ్యం అది వస్తుంది, దుష్ట కార్యములు చేసినప్పుడు వాటి సంబంధమై ఉన్నటువంటి పాపం అది కూడా వస్తుంది. అందుచేత పాపానికి పుణ్యం ఇరుగుడుగా చెప్పే అవకాశం లేదు, రెండూ కూడా సంస్కారములే. కాబట్టి రెండింటికి ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. ఇద్దరు బాయ్ అని చెప్పి అనుకుంటారు, ఎందుకంటే ఇద్దరు కలిసి కదా జన్మ ఇవ్వాల్సింది. వీడికి జన్మ అనేది పుణ్య పాప మిశ్రమం. ఈ రెండింటి విధానము నుంచే ఈ జన్మలు అనేటువంటి వస్తూ ఉంటాయి. అదే పుణ్యం అధిక శాతంలో ఉండి పాపం తక్కువగా ఉంటే దానివల్ల దేవతా సంబంధ లోకాలు అనే మాట వాడుతున్నారు. అదే పాపం అధిక శాతంలో ఉండి పుణ్యం తక్కువ శాతంగా ఉన్నట్లయితే దానివల్ల హీనదేహాల ప్రాప్తి అని చెప్పని అంటున్నారు. లేక పుణ్య పాపాలు రెండూ కూడా సమఫలముగా ఉన్నట్లయితే వాళ్ళకు మానవ జన్మ అనేటువంటి మాట చెబుతున్న విషయం అది. కాబట్టి అందుచేత పుణ్యకార్యములు ఆచరించినప్పుడు నాలో ఉన్న పాపం అంతా పోయింది అనేటువంటి మాట సంతృప్తికరంగా ఒక మానసిక తృప్తిని పొందే విధానములో చెప్పుకునే అవకాశం ఉన్నది. కానీ ఏంటంటే సూక్ష్మదేహంలో పడ్డటువంటి ఆ పుణ్య సంబంధ సంస్కారాలు కానీ పాప సంస్కారాలు కానీ ఈ రెండూ కూడా ఉంటాయి. ఆ రెండింటి ద్వారా ఈ జీవుడు తన ప్రయాణాన్ని కొనసాగించుకుంటాడు. రాబోయే దేహాల విధానాలలో ఈ రెండింటి విధానాలలో కొనసాగించుకునే విధానం ఏర్పడుతుంది.
అందుచేత మరి పుణ్యములు ఆచరించాము, మా పాపాలు మొత్తం పోయాయి అనేటువంటి మాట ఒక సంతృప్తి కోసముగా వాడుకునే విధానమే కానీ ఈ పుణ్యములకు పాపం విరోధి కాదు, పాపములకు పుణ్యం విరోధి కాదు. ఈ రెండు సంస్కారములు, పుణ్య సంస్కారము అన్నా పాప సంస్కారము అన్నా, ఈ రెండు కలిసే జీవునికి జన్మనివ్వాల్సి ఉన్నది. అందువల్ల మనం చూడండి, ఎప్పుడు కూడా ఏడ్చే విధానమే ఉండదు. తెగదు పాపము తీరదు పుణ్యము, నహి నహి కాలము నాటకము. హనుమాచార్యుల వారు. తెగదు పాపము తీరదు పుణ్యము, రెండు కూడా పోయేటువంటివి కావు. తెగదు పాపము, తీరదు పుణ్యము, రెండు కూడా జీవితంలో కొనసాగేటువంటి అంశములు. నిరంతరంగా ఈ జీవుడు కూడా తన శక్తి అనుసారంగా రెండింటినీ కూడా సమకూర్చుకుంటూ ఉన్నటువంటి విధానము. అందుచేత ఈ జీవుణ్ణి వెంబడించేటువంటివి ఈ పుణ్యపాపాలు రెండు కూడా విడిచిపెట్టేటువంటివి కావు. అయితే మరి ఇక్కడ మంత్రానికి ఈ శాస్త్రం చెప్పే అంశానికి పొంది కనపడటం లేదు. ఎందుకంటే సాధారణంగా లోకంలో అందరూ కూడా దాని మూలాలలోకి పోయే అంత శక్తి లేనటువంటి వారు, అంతలేక ప్రయాణం చేయలేరు. కనుక రాత్రిపూట చేసే పాపం రాత్రిపూటే పోతుంది, పగటిపూట చేసే పాపం పగటిపూటే పోయే విధానం అని అన్నప్పుడు ఇక పరమార్థముగా లోపల ఉన్నటువంటి అంశాన్ని తీసుకునేదాకా ఎవరు పోగలుగుతారు? ఒక అంశం. పోనీ ఒకవేళ దాంట్లో అంత పారమార్థికమేమో ఉన్న దీంట్లో పగటిపూట పాపం పగటిపూటే, రాత్రిపూట పాపం రాత్రిపూట అని చెప్పి అన్నారు కాబట్టి పోతా ఉండే అని చెప్పనే విధానంగా చూసినట్లయితే ఇక మరి ఈ జన్మ పరంపరలకు హేతువు లేదు. ఇతర శాస్త్రాల్లో చెప్పేటువంటి మాటలకు ప్రామాణికత నిలబడే అవకాశం లేదు. కాబట్టి కేవలం దాంట్లో ఉన్న అంశాన్ని భౌతికంగా అంతవరకే తీసుకున్నట్లయితే మాత్రం పొసిగే అవకాశం లేదు. దాంట్లో ఉన్నటువంటి పారమార్థిక అంశాన్ని మనకి స్వామివారు చక్కగా చెప్పినటువంటి విధానం మీరు గాయత్రి మహామంత్రంలో స్వామివారు ఇచ్చిన మంత్రాన్ని మీరు గమనించినట్లయితే చక్కటి భావం గోచరించే అవకాశం అనేది ఏర్పడుతుంది అని మనం చెప్పుకుంటూ, యత్ అహనాత్ కురుతే పాపం తత్ అహనాత్ ప్రతిముచ్యతే అని చెప్పి అన్నప్పుడు పగటిపూట అని చెప్పి అన్నట్లయితే ఇంద్రియములు, దశేంద్రియములు, మనస్సు ఉన్నటువంటి విధానాన్ని దాని జాగ్రత్త అవస్థ అని చెప్పి అన్నారు. దశేంద్రియములు మనస్సు కలిగి ఉన్నటువంటి దానిని జాగ్రత్త అవస్థ అని చెప్పని అంటారు. ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే దాని జాగ్రత్త అవస్థ అని చెప్పని అంటారు. కాబట్టి ఇలాంటి విధానముగా ఉన్నప్పుడు పగటి అనేటువంటి విధానం ఎప్పుడు ఏర్పడుతుంది? మనకి అంబరమని మనం గతంలో కూడా చెప్పుకున్నాము. వ్యావహారిక పదార్థాలను ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు ఆకాశమునందున్నటువంటి సూర్యుడు, తర్వాత శబ్దాది విషయ ప్రపంచాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు చిదాభాస సూర్యుడు. ఏమి మీకు పదాల జ్ఞాపకం ఉన్నాయో లేవో తెలియదు. ఇక్కడ మరి పగలు అనేది ఎట్లా ఏర్పడుతుంది? అంబరమని దినకరుడు ఏమి సూర్య భగవానుని అనుగ్రహము ఉంటేనే దినం పగలు అనేది ఏర్పడే అవకాశం ఉన్నది. సూర్యుడు రాకుండగా పగలు వచ్చే అవకాశం ఉన్నదా? సూర్యుడు లేకుండగా పగలు కలిగే అవకాశం ఉన్నదా? కనుక సూర్యోదయం కలిగితేనే పగలు అనే అంశం ఏర్పడుతుంది. అందుచేత అంబరమణిగా ఉన్నటువంటి దినకరుడుగా ఉన్నటువంటి కర్మసాక్షిగా ఉన్నటువంటి మరి ఈ సూర్య భగవానుని విధానము ద్వారా మనకు ఏర్పడేటువంటిది పగలు. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహము ఏర్పడ్డటువంటి ఆ పగలు అనేటువంటి విధానములో మనం ఈ దశేంద్రియాలను ముందు పెట్టుకుని మనస్సుని ప్రధానంగా పెట్టుకుని
అనేక కార్యములు మనం చేసేటువంటి వాళ్ళముగా ఉన్నాం. ఏమి కాబట్టి ఈ ప్రకారముగా వ్యావహారిక పదార్థాలను ప్రకాశింపజేసే విధానముగా సూర్యుడు పగటి విధానాన్ని కలగజేస్తూ ఉన్నాడు. పగలు అంటే తెలిసిన తనం అనే అర్థం ఒకటి. పగలు అని చెప్పన్నప్పుడు తెలిసిన తనం, ఆ తెలిసిన తనమును కలగజేసేటువంటి అతడు ఎవరని చెప్పనంటే సూర్య భగవానుడు అని అర్థం. అట్లనే మరి ఆ పంచభూతముల యందు ఉన్నటువంటి 5 గుణాలు ఉన్నాయి కదా. ఈ పంచభూతములలో ఉన్నటువంటి 5 గుణములు అవి కూడా తెలియబడాలని చెప్పన్నట్లయితే అక్కడ కూడా సూర్యుడు ఉదయం సాలిసి ఉంటుంది. ఎవరు ఆ సూర్యుడు అని చెప్పనంటే చిదాభాసుడు అని చెప్పని అన్నారు. కనుక చిదాభాసుని యొక్క ప్రకాశం ఉంటేనే నీకు ఆ విషయ ప్రపంచం, శబ్ద స్పర్శ రూప రసగంధాది ఏ విషయ ప్రపంచం ఉన్నదో ఆ విషయ ప్రపంచములో మనం సంచరించే విధానం అనేటువంటిది ఉన్నది. కనుక చిదాభాసుని ఉదయించటం కనుక లేకపోయిందా, చిదాభాస సూర్య ప్రకాశం లేకపోయిందా అన్నట్లయితే నీకు విషయ ప్రపంచం తెలియబడే అవకాశం లేదు. అది అట్లనే అంబరమణి సూర్యుని యొక్క కిరణములు భూమికి చేరినట్లయితే పగలు ఏర్పడే అవకాశం లేదు. అందుచేత ఈ ఇద్దరి ప్రకాశ విధానముల నుంచే మనం ఈ లోక వ్యవహారము చేసుకునే విధానం ఏర్పడుతుంది అని అర్థం. ఏమి అర్థమైందా? వ్యావహారిక విశ్వ ప్రపంచము అంటే భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశముగా ఉన్నటువంటి ఈ పంచభూతాత్మిక ప్రపంచమును తెలియజేసే విధానం సూర్యుని యొక్క ప్రకాశము అని అర్థం. అయితే ఆ పంచభూతములలో ఉన్న గుణాలు వాట్లను ఈయన ప్రకాశింపజేయలేడు. అంబరమణిగా ఉన్నటువంటి సూర్యుడు ఆ పంచభూతములలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాదులను ఈ యొక్క సూర్య భగవానుడు ఆయన దాట్లను తెలియజేయలేడు, ప్రకాశింపజేయలేడు. అవి ప్రకాశింపజేయగలిగేటువంటి యొక్క సూర్యుడు ఏం చెప్పుకున్నాం ఇక్కడ? చిదాభాసుడు అన్నారు. చిదాభాసుడు అంటే తెలివి. కనుక ఈ తెలివి అనేది నీకున్నప్పుడే పంచభూతములలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో శబ్దస్పర్శాది విషయాలు అవి నీకు ప్రకాశింపజేయబడతాయి తెలివి ఉంటేనే. రాత్రి సమయం, నిద్రా సమయంలో తెలివి ఉందా లేదా? నిద్రపోయినప్పుడు తెలివి ఉన్నదా? తెలివి ఉంటే నిద్ర అంటావా? కనుక తెలివి లేదు కాబట్టి దాన్ని నిద్ర అనే పదం పెట్టాం. అందుచేత తెలివి లేకపోవటం అంటే ఏమిటి? నీకు శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాలను తెలియజేసేటువంటి సూర్యుడు అస్తమించాడు. నిద్రలో అస్తమించడం కారణముగా నీకు శబ్ద స్పర్శాది విషయాలు గోచరించే అవకాశం లేదు. ఒకవేళ ఈ సూర్యుడే గనక అస్తమించినట్లయితే ఈ భూమి మీద ఉన్న పదార్థాలు, జలము, అగ్ని మొదలైనటువంటివన్నీ కూడా పంచభూతాల గల ఆ విషయ పదార్థాలు నీకు గోచరించే అవకాశం, కంటికి గోచరించే అవకాశం లేదు. అందుచేత నేత్రేంద్రియానికి రూపం విషయము అన్నారు. నేత్రేంద్రియానికి రూపం విషయము అన్నారు. రూపం అని చెప్పనంటే ఏమిటి? మన కంటికి గోచరించేటువంటి ఈ భూమి యొక్క సంబంధ పదార్థములు అని అర్థం. కనుక కన్ను అంతటికని తెలియజేస్తుంది. కానీ మిగతా ఈ పంచభూతాలలో చేరి ఉన్న శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి వాటిలో కూడా ఈ కన్ను తెలియజేసే విధానముగా ఉన్నదా? అందుచేత చూసినట్లయితే ఇక్కడ లోపల ఉన్న తెలివి అనేటువంటి చిదాభాసుడు అని చెప్పినాన్నాం. ఈ చిదాభాసుని ప్రకాశము ద్వారానే మనకి ఈ పంచభూతములలో ఉన్నటువంటి శబ్ద స్పర్శాది విషయ ప్రపంచం మనకు తెలియబడే విధానముగా ఉన్నది. అందుచేత ఈ పంచభూతముల యందున్నటువంటి శబ్దాది విషయ ప్రపంచము ఏట్లలో మనం సంచరించి ముఖ్యముగా
ఈ పాపములు అనేటువంటి వాటిలను సంపాదించుకోవటానికి గల కారణం అవుతున్నది. తెలివి గనక లేకుండా ఉంటే పాపములు చేసే అవకాశం ఉందా మనకి? తెలివి లేని సమయములో పాపములు చేసే అవకాశం ఉన్నదా? ఏ పాప కార్యమైనప్పటికీ కూడా తెలివి గలిగే చేసి సంపాదించుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఈ తెలివి అనేది కూడా మరి చూసినట్లయితే సూర్యుడిగా చెప్పుకొచ్చారు. సుపతి ప్రేరయతీతి సూర్య సుప్రేరణే అనే విధానములో, అనగా ప్రేరణ అని చెప్పనంటే విషయ ప్రపంచం తెలియటానికి గల కారణం అయినటువంటి చిదాభాసుడు లేక తెలివి అని చెప్పనన్నా. కాబట్టి ఆ తెలివి అనే చిదాభాసుని ప్రకాశములో అటనే కర్మసాక్షిగా దినకరుడుగా ఉన్నటువంటి సూర్యుని యొక్క ప్రకాశ విధానములో ఎవరైనా కానీ తాము చేయాల్సినటువంటి కార్యాలు చేస్తారు. అది పుణ్యములు కావచ్చు, పాపములు కావచ్చు. పుణ్యములైనా పాపములైనా ఈ తెలివనేటువంటి సూర్యుడు లేకుండా ఏమైనా చేసే అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి గమనించాలి. కాబట్టి ఈ ప్రకారం ఇలా ద్వారానే మనకు పగలు అనే అంశం ఏర్పడుతుంది. కాబట్టి పగటి పూట మనం చేసినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చినటువంటి దోషములు. కాబట్టి దశేంద్రియములతో సంబంధం పడి ఆ దశేంద్రియముల ద్వారా విషయ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ విషయ ప్రపంచములో తెలివి అనేటువంటి యొక్క భానుని ప్రకాశ విధానములో అనేక కార్యములు చేసి మనం మన జీవితంలో ఈ పాపము అనేటువంటి దానిని సముపార్జన చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కోమాలో ఉన్నాడని చెప్పి అంటాం కదా. కోమా అనే పదం చాలామంది విన్నారు. మూర్ఛ అనే పదం కూడా విని ఉంటారు మీరు. కోమాలోకి పోవటం అంటే అది చాలా కాలం పాటు వాడు దాంట్లోనే ఉండిపోయే విధానం ఉంటుంది. అంటే ఏమిటి? కోమా అంటే తెలివి పనిచేయటంలా, తెలివి పనిచేయని విధానమే కోమా అని చెప్పి అన్నాం. తెలివి పనిచేసినట్లయితే దశేంద్రియాల వ్యవహారం వస్తుంది. ఈ దశేంద్రియ వ్యవహారం ద్వారా విషయ ప్రపంచ ఆస్వాదన వస్తుంది. ఈ విషయ ప్రపంచ వ్యవహారం ద్వారా మనకి ఈ దోషాలైనటువంటి వచ్చే విధానం ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనము దినకరుడు అయినటువంటి సూర్యుని యొక్క సహాయము, అట్లనే ప్రధానముగా ఈ సాక్షి భాష్యముగా తెలివి యొక్క భానుని యొక్క ప్రకాశములోనే మనం ఎక్కువ కార్యములు చేసే విధానం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో సకల జీవులు కూడా అనాదిగా అనేక జన్మలుగా ఈ తెలివి అనేటువంటి సాక్షి భాష్యములో ఉండి, తెలివినే సూర్యుని యొక్క ప్రకాశములో ఉండే సమస్త కార్యములు ఆచరించి మరి అందరూ కూడా ఈ పాపములు సంపాదించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఒక విషయం. అందుచేత పగటిపూట చేసినటువంటి ఈ పాపములన్నీ కూడా ఈ పగటిపూటే మాకు పోవాల్సి ఉన్నది అన్నాడు. కాబట్టి పగటిపూట ఈ చేసిన పాపాలు అనగా తెలివి అనేటువంటి యొక్క సూర్యుని దగ్గర పెట్టుకుని శబ్దాది విషయ ప్రపంచంలోకి ప్రవేశించి వాట్లను తెలుసుకుని చేసినటువంటి యొక్క కార్యాల ద్వారా వచ్చినటువంటి ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పగటిపూట చేసినటువంటివన్నీ కూడా ఆ పగటిపూటే మాకు మొత్తం పోవాలి అనేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా పగటిపూట చేసిన పాపాలు పగటిపూటే పోవాలని చెప్పన్నట్లయితే నువ్వు తెలివి అనేటువంటి సూర్యుడిని సాక్షి భాష్యములు అని చెప్పని అంటాం. ఇది మనకి ఈశావాస్యంలో ఒక మంత్రం ఉన్నది. హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం తత్వం పోషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే అనే మంత్రము ఇక్కడ దీనికి అన్వయం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ముందు మనం అంశాన్ని చెప్పుకుందాం ఇక్కడ. అందుచేత మరి ఈ అంబరమణి అనేటువంటి ప్రకాశం అనగా సూర్యప్రకాశం ద్వారా వ్యావహారిక వస్తువులు ప్రకాశింపజేయబడి అటనే చిదావాసుని యొక్క సూర్యుని యొక్క ఆధ్వర్యంలో మరి విషయ ప్రపంచం గోచరింపజేయబడి వాటి వ్యవహారం చేయగా ఈ జీవుడు తాను ఈ వ్యవహార విధానములో సంపాదించుకున్నటువంటి కర్మ అది పాప సముదాయము అని అర్థం.
కాబట్టి పాప సముదాయం అనేటువంటిది జీవుడికి రాబోయే కాలములో అనేక జన్మల ద్వారా అనుభవించటానికి యోగ్యముగా ఉన్నటువంటి కర్మ. కాబట్టి ఆ విధముగా అనేక జన్మలు ధరించి ఆయా జన్మలలో అంత అనుభవిస్తాను అని చెప్పి అనుకున్నట్లయితే అది ఎవరి యొక్క ఇష్టం వాళ్ళది. దానికి ఎవరు అడ్డుపడే విధానమే లేదు. అవి నా పాపాలయ, నా దోషాల కాబట్టి ఎంతో శ్రమపడి సంపాదించుకున్నటువంటి పాప సముదాయము. అందుచేత అది అనగా మరి సూర్య భగవానుని ప్రకాశములో, మరి సాక్షి చిదాభాసుని యొక్క సూర్య ప్రకాశములో ఈ వ్యవహారం అంతా నేను చేసుకోవడం జరిగింది. నిజంగా మరి వాళ్ళిద్దరే లేకపోతే వ్యవహారం చేసే అవకాశాలు లేవు. ఏవి దినకరుడు లేకుండగా సాక్షి ప్రకాశం అనగా సాక్షి సూర్యుడు లేకుండగా మరి వ్యవహారం చేసే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ సహకారంతో నేను సంపాదించుకున్నటువంటి యొక్క పాపదోషాలు అనేక దేహములు ధరించడానికి యోగ్యముగా ఉన్నాయి. కాబట్టి ఆ విధముగా నేను మళ్ళా జనించి లోకంలో ఆ పాప సముదాయాన్ని మళ్ళా ఖర్చు పెట్టుకుంటాను, తిరిగి మరలా జన్మలెత్తి అనుభవిస్తాను అనేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చా? మళ్ళా జనించాలి, మళ్ళా పుట్టాలి అనేటువంటి యొక్క పుట్టుకల విధానాలు లోకంలో సాధారణంగా చాలా మందిలో ఉన్నది. నాకు ఈ పుట్టుకలు వద్దు, ఈ యొక్క భవబంధములు వద్దు అనుకునేటువంటి వాళ్ళు తక్కువ శాతం ఉన్నారు. కాబట్టి ఎక్కువ మంది మళ్ళా ఈ లోకంలోకి రావాలనే అపేక్షలే ఉన్నాయన్నమాట. ఎవరైనా యజమాని ఇంటి నుంచి బయలుదేరుతూ నేను వెళ్తున్నానే అని చెప్పి అన్నట్లయితే భార్యతో ఏముంటుంది, అమ్మగారు ఇటు రావాయా అని చెప్పి అంటుంది అతన్ని. వెళ్తున్నాను అని వెళ్తావేమిటి? పద్ధతి కాదు ఇది. వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరాలి. అది శుభసూచకం అన్నమాట. వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరాలి. కానీ వెళ్తున్నాను అని గనక అన్నట్లయితే అమ్మగారు ఊరుకుంటుందా? వెనక్కి పిలిచి పసుపు నీళ్ళు చల్లి దిష్టి తీసి యాపమండలు కట్టి 4 బాదులు బాది అప్పుడు మళ్ళా వెళ్ళొస్తాను అనిపించుకుని పంపిస్తుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో ఎవరో కూడా వెళ్తున్నాను అంటే మాత్రం ఒప్పుకోరు. వెళ్ళొస్తాను అనే మాట అంటే మాత్రం ఎవరికైనా కూడా ఇబ్బంది లేదు. కాబట్టి వెళ్ళిన వాడు రావాలి. వెళ్ళటం ఏమిటయ్యా, మళ్ళీ రావాలి కదా. లోకంలో మేమంతా కూడా అట్లాగే ఉన్నాం, నువ్వు మాత్రం పోతావా? మేము కూడా వెళ్ళి వచ్చే వాళ్ళమే, నువ్వు వెళ్ళి వచ్చే విధానంగా పెట్టుకో అన్నటువంటి కోణములో అందరూ కూడా పోయి రావాలనేటువంటి యొక్క అపేక్షలు ఉన్నటువంటి వారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ఈ ప్రకారముగా కర్మ సాక్షిగా ఉన్న సూర్య భగవానుని యొక్క సాక్షిగా, అట్లనే చిదాభాసుని యొక్క సూర్యుని యొక్క సాక్షిగా ఏ కర్మలైతే ఆచరించి ఈ దోషాలు సంపాదించుకున్నామో అవన్నీ కూడా తిరిగి ఈ జీవునికి మళ్ళీ జన్మలు ఇచ్చేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి మరి చాలామంది ఇటు యందు ఒక మళ్ళా అనుభోక్తమై ఉన్నటువంటి యొక్క అంశమే వాళ్ళల్లో చేరి ఉన్నది. అయితే ఏ కొద్ది మందో మరి ఈ విధముగా ఈ చేసినటువంటి యొక్క ఈ దోషాలన్నీ కూడా పోవాలి అనేటువంటి యొక్క అపేక్ష కొద్ది మందిలో ఉందన్నమాట. ఎవరంటే గురువును ఆశ్రయించి గురువు ద్వారా బ్రహ్మ విద్య అధ్యయనము చేసి వాళ్ళ ద్వారా బ్రహ్మోపదేశమును పొంది నిరంతరముగా సోహంభావ ధ్యాన యోగ సాధన శీలించేటువంటి వారుగా పయనించేటువంటి యొక్క యోగులు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులుగా చెప్పినట్లుగా అలాంటి వాట్లను ఆసరాగా చేసుకుని ప్రయాణం చేసేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. వాళ్ళను యోగులు అని చెప్పి అన్నారు. కనుక ఇంద్రియాలతో సంబంధం పడి ఇంద్రియాల వెంబటే పరిగెడుతూ విషయంలో ఏందో తగులుకొని విషయ మార్గాల్లో పయనించేటువంటి వాళ్ళనేమో భోగులు అనే మాట ఏదో వాడుతున్నారు. అందుచేత లోకంలో 2 వర్గాలే ఉన్నాయి. మానవ సముదాయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ 2 వర్గాలే ఉన్నాయి. యోగులు భోగులు అనేటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. కనుక బహిర్ముఖంగా పోయేవాళ్ళు, అంతర్ముఖంగా పోయేవాళ్ళు అనే విషయంగా చూసినట్లయితే ఇద్దరే లోకంలో ఉన్నటువంటి విధానం యోగులు భోగులు అని చెప్పని. అందుచేత ఈ భోగ మార్గంలో పయనించే వాళ్ళు అధిక శాతంలో ఉన్న విధానము, యోగ మార్గంలో పోయేటువంటి వాళ్ళు చూసినట్లయితే చాలా తక్కువ శాతంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వారు. అందుచేత పగటిపూట చేసిన పాపములు
కష్టపడి సంపాదించుకున్నాను, సూర్య భగవానుని యొక్క ప్రకాశములో, చిదాభాస సూర్యుని ప్రకాశంలో సంపాదించుకున్నటువంటివి అవి నేను అట్లాగే పెట్టుకుని రాబోయే కాలాలలో అనేక శరీరాలను ధరించి మళ్ళా పుట్టే విధానముగా చేసుకుంటా అనేటువంటి మార్గంగా పయనించే వాళ్ళు ఉంటారు. కానీ కొద్ది మంది మహాత్ములు మాత్రమే ఈ పగటిపూట చేసినటువంటి యొక్క పాపాలన్నీ కూడా ఈ పగటిపూటే నేను పోగొట్టుకునే విధానం చేసుకుంటానని చెప్పేసి అని కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఏదా పగటిపూట అని చెప్పి అన్నట్లయితే మరి ఇక్కడ ఏ యొక్క ఇంద్రియ సముదాయం అంతా కూడా ముందు పెట్టుకుని సాక్షి ప్రకాశత్వములో విషయ ప్రపంచములో ప్రవేశించి మరి ప్రవృత్తి మార్గముగా పోయేటువంటి విధానముగా ఉన్నటువంటిదేమో అది పగలుగా చెప్పుకున్నాం. రెండవది హంస యొక్క ఆశ్రయములో ఉండి సంకల్పాల నుంచి విడబడి హంస యొక్క ఆశ్రయములో నివృత్తి మార్గములో పయనించినప్పుడు ఆ నివృత్తి మార్గములో దశేంద్రియములు మనస్సు అన్నీ కూడా ఉపశమించే విధానం ఏర్పడుతుంది. అవన్నీ ఉపశమించిన విధానములో ఏర్పడేటువంటి సూర్యుడు జ్ఞాన సూర్యుడు అన్నమాట. కాబట్టి ఇక్కడ జ్ఞాన సూర్య ప్రకాశములోనేమో పారమార్థిక తత్వం గోచరిస్తుంది. ఇటు అంబరమణిగా చెప్పేటువంటి వైవస్వ అంబరమణిగా చెప్పేటువంటి ఆకాశ దీపముగా చెప్పేటువంటి సూర్య భగవానుని యొక్క విధానములో ఏర్పడే పగలు, దాంతోపాటు చిదాభాస సూర్యుని యొక్క ప్రకాశములో ఏర్పడే తెలియబడేటువంటి విషయములు రెండు చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం. ఒకటి వ్యావహారిక విశ్వములను ప్రకాశింపజేసే విధానం చిదాభాసుడు కాదు, అటనే శబ్దాది విషయాదులను ప్రకాశింపజేసేటువంటి విధానము సూర్య భగవానుడు కాదు. సూర్య భగవానుని యొక్క ప్రకాశం కొంతవరకే, అవి విశ్వ పదార్థములు ప్రకాశింపజేసే అంతవరకే. విశ్వ పదార్థాలను ప్రకాశింపజేసిన విధానములో కేవలం నేత్రేంద్రియం వరకు మాత్రమే అవి గోచరిస్తాయి. మిగతా శబ్దస్పర్శ రస గంధాదులు ఏవైతే ఉన్నాయో వాటిని అంబరమణిగా ఉన్నటువంటి సూర్యుడు అవి ప్రకాశింపజేయలేడు. అవి ప్రకాశింపజేయగలిగే విధానం ఒక సాక్షి ఆశ్రయం ద్వారానే. కాబట్టి ఆ సాక్షి ప్రకాశంలో మాత్రమే నీకు ఈ శబ్ద స్పర్శ రస గంధాదులన్నీ కూడా తెలియబడే విధానం ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా మనకి పగలు ఏర్పడే విధానములో, పగలంటే తెలియటము అని అర్థం, ఈ తెలియటము అనే విధానము ఇద్దరు సూర్యుల ద్వారా మనకు ఏర్పడతా ఉన్నది. అర్థమైందా పాయింట్? ఇద్దరు సూర్యుల ద్వారా ఏర్పడుతుంది. ఇద్దరు సూర్యులు ఆకాశ దీపమేమో వ్యావహారిక వస్తువులు ప్రకాశింపజేస్తే, చిదాభాస సూర్యుడేమో ఆ పంచభూతాలలో ఉన్న శబ్దాది విషయాలని విషయ ప్రపంచాన్ని తెలియజేసేటువంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళిద్దరి యొక్క ప్రకాశ విధానములో మనం పగటి విధానం కలిగి మన కార్యములు కొనసాగించుకొని దాని ద్వారా వచ్చేటువంటి దోషాలని మనం సూక్ష్మదేహం నిక్షిప్తం చేసుకోవడం జరుగుతుంది. అది అందువల్ల ఆ విధముగా పగటి పూట వచ్చినటువంటి ఈ దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే నీ కేవలం అంబరమణిగా అనగా సూర్యుని ప్రకాశముగా ఉన్న పగటి పూట, అట్లనే చిదాభాసున ద్వారా ప్రకాశింపజేయబడి పగటి పూట, వీళ్ళ ద్వారా నీకు పాపాలు పోవు. వీళ్ళ ప్రకాశంలో మనం వ్యవహారం చేసుకుని సంపాదించుకునే అవకాశం తప్ప పాపాలు వీళ్ళ విధానాలలో నువ్వు ఆ పాపాలు పోగొట్టుకునే అవకాశం లేదు. అందుచేత ఈ విధముగా వీళ్ళిద్దరి యొక్క ప్రకాశ విధానములో నువ్వు వ్యవహారం చేసుకుని సంపాదించుకున్నటువంటి యొక్క ఈ దోషాలు పోయే విధానము జ్ఞాన ప్రకాశం, జ్ఞాన సూర్యుడు అనబడేటువంటి ఆ సూర్యుడి యొక్క ఉదయించిన ప్రకాశం ద్వారా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. జ్ఞానచక్షుషః విమూఢా నా అనుపశ్యంతి, పశ్యంతి జ్ఞానచక్షుషః అని గీతల పరమాత్మ అంటాడు. కానీ దానిని జ్ఞాన సూర్యుడు అని చెప్పి అన్నాడు. కాబట్టి జ్ఞాన సూర్యుని యొక్క ఉదయించటం అది ఎప్పుడు ఏర్పడుతుంది?
ఏనాడైతే నీవు నివృత్తి మార్గమును అవలంబిస్తావో, నివృత్తి మార్గము హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గమును అవలంబించినప్పుడు అంతర్ముఖుడవై పారమార్థికములో ప్రవేశించినప్పుడు అక్కడ మరి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా ఉపశమిస్తాయి. అక్కడ వాటి వ్యవహారం లేదు. కనుక వాటి వ్యవహారం ముగింపజేయబడ్డప్పుడు, వాటి వ్యవహారం పూర్తిగా సమసినప్పుడు ఉదయించేటువంటి విధానమే జ్ఞాన సూర్యుడు. కనుక అట్టి జ్ఞాన సూర్యుని ద్వారా నీకు తెలియబడేది ఏమిటి? అక్కడ పారమార్థిక బ్రహ్మము. అది కనుక పారమార్థిక బ్రహ్మము యొక్క తెలియటం అనేటువంటి విధానము ద్వారా నీవు జీవితంలో చేసుకున్నటువంటి పాప సముదాయం అంతా కూడా అంతరించవలసి ఉంటుంది. అందుచేత ఈ పగటి పూట చేసిన పాపములు ఎత్తు అఖనాత్ కురుతే పాపం తత్తు అఖనాత్. తత్ అంటే అనగా బ్రహ్మము యొక్క అనుభవం. తత్ అనే పదం బ్రహ్మమునకు సూచించే విధానం. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్తు సర్వం. తత్ అనే పదం, తత్ అంటే అది అంటే బ్రహ్మానికే వాడబడే విధానం ఉంటుంది. కాబట్టి ఎత్తు రాత్రియాత్తు, ఏ యొక్క రాత్రి ఎత్తు అఖనాత్ ఏ యొక్క పగటిపూట చేసినటువంటి పాపాలైతే ఉన్నాయో, అనగా సూర్యుని యొక్క ప్రకాశములో, చిదాభాసుని యొక్క ప్రకాశములో ఈ లోక వ్యవహారము వ్యావహారిక వస్తువులలో ఉండి ఇంద్రియ విషయాలతో అనుబంధం కలిగి అనేక పాపాలు చేసుకుంటూ వస్తున్నటువంటి యొక్క నేను తత్ రాత్రియాత్, తత్ అఖనాత్, ఆ పగలు అని చెప్పన్నప్పుడు ఈ పగటి పూట చేసిన పాపాలు ఆ పగటి పూట బావాలి. ఈ పగటి పూట చేసిన పాపాలు ఆ పగటి పూట బావాలి. ఆ పగలంటే ఏది? ఇంద్రియాల ఆశ్రయములో కలిగి ఈ వ్యవహారములో దిగి ఇక్కడ చేసిన పాపములు హంస యొక్క ఆశ్రయం కలిగి నివృత్తి మార్గములో పయనించినప్పుడు, సర్వేంద్రియములు ఉపశమించినప్పుడు లోన ఏర్పడేటువంటి జ్ఞాన సూర్య ప్రకాశం అనేటువంటిది ఏర్పడినప్పుడు అక్కడ పారమార్థిక బ్రహ్మం నీకు తెలియబడుతుంది. కాబట్టి ఆ పారమార్థికం తెలుసుకున్నప్పుడు ఈ వ్యవహారంలో చేసిన పాపాలు అక్కడ పోతాయి. కాబట్టి వ్యవహారములో ఉండి వ్యవహారములో చేసిన పాపాలు మళ్ళీ వ్యవహారంలోనే ఉండి వ్యవహారంలోనే పోయే అవకాశం ఉందా? ఏమి బురదకాళ్ళు బురదతోనే కడిగితే పోయే అవకాశం ఉంటుందా? ఏమి బురద అయ్యింది కాళ్ళకి, బురదతోనే కడిగితే పోయే అవకాశం ఉందా? అట్లాగా ఈ పగటిపూట చేసిన పాపములు పగటిపూట పోయే అవకాశం లేదు. ఎందుకంటే చిదాభాసుని యొక్క సూర్యప్రకాశంలో ఇంద్రియ విషయములతో సంబంధం పడి నువ్వు చేస్తున్నటువంటి విధానము, ఈ చేసే విధానంలో నీకు ఈ దోషాలు వస్తాయే తప్ప ఈ దోషాలు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న దోషాలు ఉంటాయి, పెద్ద పెద్ద దోషాలు ఉంటాయి. చెప్పారు పంచసూనాలు చెప్పారు కదా. చిమ్మితే పాపాలు వస్తున్నాయి అన్నారు, అన్నం వండితే పాపాలు వస్తున్నాయి అని చెప్పి అన్నారు, పిండి రుబ్బితే పాపాలు వస్తున్నాయి అని చెప్పి అన్నారు, శ్వాస పీలిస్తే పాపాలు వస్తున్నాయి అని చెప్పి అన్నారు, ఆహారం భుజిస్తే పాపాలు వస్తున్నాయి అని చెప్పి అన్నారు. ఈ ప్రకారం మనం రోజువారీగా అనేక సందర్భాల విధానాలను అనుసరించి అనేక పాపాలు సంపాదించుకుంటూ ఉన్నాం. ఏదో పెద్ద పెద్ద వాళ్ళని తిడితేనో కొడితేనో చంపితేనో అనే విధానమే కాదు, చిన్న చిన్న వాటి నుంచి కూడా ఏదో ఒక దోషం వచ్చి ఆ లోపల పడతానే ఉన్నది. ఈ విషయాన్ని పరమాత్మ గీత 18వ అధ్యాయంలో చెప్తూ ఒక శ్లోకంలో ఏమంటాడంటే, ఎట్లయితే అగ్ని ధూమము లేకుండా ఉండదో ఆ ప్రకారముగా లోకంలో తాను ఆచరించేటువంటి యొక్క కర్మలు కూడా పాప విధానం లేకుండా ఉండవు అన్నాడు. ఏదో కొంత పాపం ఉంటుంది, చిన్న చిన్న పాపాలు కావచ్చు, పెద్ద పెద్ద పాపాలు కావచ్చు. ప్రతి కార్యానికి ఏదో దోషం ఉండే విధానం ఏర్పడుతుంది. కాబట్టి
కేవలం వ్యవహారము అనగా మనం చెప్పుకున్నాం పగలు అనే మాటకి ఏం చెప్పుకున్నాము, ఇద్దరు సూర్యుల చేత తెలియజేయబడుతున్నటువంటి అంశాన్ని పగలుగా చెప్పుకున్న విధానము. ఇద్దరు సూర్యులు కూడా ఉండి మన వ్యవహారానికి దోహదం చేస్తూ ఉన్నారు. ఆ వ్యవహార విధానములో దశేంద్రియాలు ముందు పెట్టుకుని ఈ విషయముల యొక్క వ్యవహారం పెట్టుకుని వాటి ద్వారా పాపాలు సంపాదించుకునే విధానం ఉన్నది. అట్టి ఆ పాపములు ఎవరైనా కానీ జీవితంలో అనుభవించాల్సే వస్తుంది. అంతే తప్ప ఈ పగలు వ్యవహారంలో చేసిన పాపాలు పగటి వ్యవహారంలోనే పోతాయని చెప్పనే మాటకి అవకాశం లేదు. ఏమంటే మేము పగటిపూట చేసిన పాపాలు పోవటానికి మరి పగటిపూటే పుణ్యాలు చేస్తూ ఉన్నాం కదా, ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉన్నాం, యాగాలు చేస్తూ ఉన్నాం, వ్రతాలు చేస్తూ ఉన్నాం, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాం కదా, మరి ఆ విధముగా పోయే విధానం ఉంది కదా. ఏమి పగటిపూట చేసిన పాపాలు పగటిపూటే మేము చేసినటువంటి సత్కర్మల ద్వారా పోయే విధానం ఉందా కదా, ఉంది. కథ అనగాడే కథ ఉన్నది. కాబట్టి పుణ్యకార్యములు ఆచరించినప్పుడు నీకు పుణ్యం అనేది వస్తుంది, పాపం రాదు, పాపం పోదు. కనుక రెండు జన్మహేతువులుగా ఉన్నాయి. అందుచేత ఈ పుణ్యమైన పాపమైన రెండూ కూడా పోవాలని చెప్పి అన్నట్లయితే అది ఒక మరి స్వరూప జ్ఞానం ద్వారానే పోవాల్సి ఉన్నది. ఏమి ఎట్లాగూ అని చెప్పనంటే స్వర్గప్రాప్తికి పాపం ప్రతిబంధకము అన్నారు. స్వర్గప్రాప్తికి పాపం ప్రతిబంధకము అన్నారు. అట్లా నరక ప్రాప్తికి పుణ్యం ప్రతిబంధకం. కాబట్టి పుణ్యం అనేది నరకంలోకి తీసుకుపోయేందుకు ఒప్పుకోదు. అట్లనే పాపం అనేది స్వర్గంకి పోతానంటే అది ఒప్పుకోదు. ఏమిరా బొడవ, నేను ఉండగా నువ్వు ఎట్లా పోతావు స్వర్గానికి అని చెప్పి అంటుంది ఆ పాపం అన్నమాట. అందువల్ల స్వర్గ ప్రతిబంధకం పాపము, నరక ప్రతిబంధకం పుణ్యం అన్నమాట. మోక్ష ప్రతిబంధకం ఈ పుణ్యము పాపం రెండు. మోక్ష ప్రతిబంధకం పుణ్యము పాపం రెండు. అందువల్ల ఈ రెండు కూడా పుణ్య సంస్కారాలు కాబట్టి రెండింటినీ కూడా త్యజించిన తర్వాతే నువ్వు బ్రహ్మంలోకి పోవాల్సి ఉంటుందన్నమాట. అయితే పుణ్యం అనేది ఈ సాధన మార్గంలో పయనించే వాళ్ళ కొంచెం అతను మిత్రుడుగా ఉంటుంది, కానీ రెండూ కూడా పోవాల్సే ఉంటుందన్నమాట. అందుచేత ఈ రెండూ కూడా జీవునికి జన్మలు ఇచ్చేటువంటి విధానమే తప్ప మోక్ష విధానము కాదు. మోక్ష విధానం అనేది జ్ఞానం ద్వారానే మోక్షం. జ్ఞానాదేవతు కైవల్యం అన్నారు కదా. ఏమి బ్రహ్మజ్ఞానం వినా మోక్ష ఇతి వేదాంత డిండిమహ అని శంకరాచార్యుల వారు. బ్రహ్మజ్ఞానం వినా మోక్ష, బ్రహ్మజ్ఞానం లేకుండా మోక్షం లేదన్నమాట శంకరుడు వాడాడు. భగవద్గీత అన్నీ చెబుతున్నటువంటి విధానాలే. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ పగటిపూట చేసిన పాపాలన్నీ కూడా మరి మాకు పగటిపూటే పోవాలయ్యా అనే విధానముగా ఉన్నప్పుడు దీనిని చాలామంది ఒక వ్యాపార విధానముగా చేసుకుని నువ్వేం భయపడమాక నేను ఉన్నాను, నువ్వేం పాపాలు చేస్తే మొత్తం నాకు చెప్పేశావు అంటే నేను సర్వేశ్వరుడు భగవంతుని చెప్పేస్తాను, ఆయన ద్వారా నీకు ఇవన్నీ కూడా పోగొట్టేస్తా అని చెప్పేసి ఆ విధముగా మరి లోకంలో మానవుల యొక్క భయాన్ని క్యాష్గా చేసుకునే విధానంగా ఏర్పడుతూ ఉన్నది. అందుచేత మరి పగటిపూట ఈ చేసిన పాపాలు పగలు అనే మాట చెప్పుకున్న అర్థం మనము అంబరమణి చిదాభాసుడు ఇద్దరి వల్లే మనకి పగలు అనే అంశం ఏర్పడుతుంది. పగలు అని అంటే తెలిసిన తనం. ఈ తెలిసిన తనము అనేది పారమార్థికమా వ్యావహారికమా? అది ఈ తెలిసిన తనం అనేది పారమార్థికం కాదు, వ్యావహారికం. కాబట్టి ఈ వ్యవహార తెలిసిన తనాన్ని మన కలగజేసేది సూర్యుడు. అట్లనే ఈ యొక్క విషయ ప్రపంచాన్ని తెలిసినతనంగా కలగజేసేది చిదాభాస సూర్యుడు. ఇద్దరి యొక్క ప్రకాశంలో మన దశేంద్రియాలతో సంబంధం పడి యథేచ్ఛగా కార్యాలు చేస్తూ ఉన్నాం. దాని ద్వారా ఈ పాపం అనేది వస్తుంది. కాబట్టి ఇటు వచ్చినటువంటి యొక్క పాపదోషం అంతా మనం పోగొట్టుకునే విధానం మనకు భావన కలిగితే పోగొట్టుకోవాలనేటువంటి అపేక్ష లోకంలో ఎవడుకున్నది చెప్పండి. అందరూ కూడా అట్లాగే పెంపొందింప చేసుకుంటూ ఉన్నారు. శక్తి కొలది ఇంకా పెంచుకుంటున్నారే తప్ప దాన్ని పోగొట్టుకోవాలనేటువంటి
అపేక్ష లోకంలో ఎవరికున్నది? ఒకవేళ ఎవరైనా పోగొట్టుకోవాలనే అపేక్ష గనక భయం కలిగి ఉంటే అలాంటి వాళ్ళు ఆరాధన చేయటము, యజ్ఞాలు చేయటము, ఆలయాలకు పోవడం, అభిషేకాలు చేయటం లాంటివి చేసుకుంటూ ఉన్నారు. వాటి ద్వారానన్నా పోయే అవకాశం ఏమన్నా ఉన్నదా? మరి వాటి ద్వారా పోయే అవకాశమే గనక ఉన్నట్లయితే ఇంకా భగవద్గీత ఎందుకు, ధ్యానం ఎందుకు, యోగం ఎందుకు? ఇవన్నీ నిరుపయోగం కదా. ఉపనిషత్తులు అవసరం లేదు, భగవద్గీత అవసరం లేదు, బ్రహ్మసూత్రాలు అవసరం లేదు. ఇక ఈ మహాత్ములు రాసిన నైష్కర్మ్య సిద్ధి, యోగ వాసిష్టము, విచార సాగరము, వృత్తి ప్రభాకరము, ఇంకా నైష్కర్మ్య సిద్ధి, వేదాంత పంచదశి, ఇవన్నీ కూడా మొత్తం కట్టగట్టి ఎక్కడో మనం మూల పెట్టేసుకోవచ్చు. ఇక వీటి ద్వారా పోయేట్లయితే అందుచేత ఇవన్నీ ఏంటంటే ఆ విధంగా చేయటం అనేది ఏంటంటే ఈ విధంగా చేసినా కానీ కొంత పుణ్యం సంపాదించుకోవటం అవుతుంది. కాబట్టి ఆ పుణ్యం కొంతవరకు వాళ్ళని నరకాదుల్లో పడేయకుండా కాపాడుతుంది. అంతవరకే ఆ కార్యాలు చేయటం వల్ల కాపాడబడతారు. కాబట్టి ఈ ప్రకారముగా చూసినట్లయితే ఈ తెలియజేయటము అనేటువంటిది సూర్యుడు చేస్తూ ఉన్నాడు. ఈ తెలియజేయటం అనేటువంటిది సాక్షి భాష్యముగా చిదాభాసుడు చేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరి ద్వారా ఏర్పడ్డటువంటి ఈ పగలు అనేటువంటి విధానములో మనం దశేంద్రియాలు పెట్టుకుని అనేక కార్యములు చేసి ఈ పాపాలు సంపాదించుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం పోవాలంటే పగలకు మరొక పగలు ఎత్తో అహనాతో తత్తో అహనాత్, అక్కడ ఎత్తో అహనాతో తత్తో అహనాత్, ఈ పగటి పూట చేసినవి తత్తో అహనాత్, ఆ పగటి పూట పొయ్యేయిగా ఉన్నాయి. ఈ పగటి పూట చేసినవి ఆ పగటి పూట తత్ అంటే అది, ఆ పగటి పూట పొయ్యేవిగా ఉన్నాయి. ఏదా ఆ పగలు అని చెప్పానంటే ఈ నివృత్తి మార్గము, ఇదేం ప్రవృత్తి మార్గ సంబంధ పగలు, అది నివృత్తి మార్గ సంబంధ పగలు. ఈ ఇంద్రియాల ఆశ్రయం ద్వారా బయటికి పోయి చేసే విధానంలో ఇది పగలు. హంస యొక్క ఆశ్రయం ద్వారా లోనికి పోయేటువంటి విధానములో అది పగలు. ఆ పగలులో ఉన్న దశేంద్రియాలు కూడా ఉపశమిస్తాయి. ఈ పగలులో ఈ దశేంద్రియాలు వ్యవహరిస్తాయి. కాబట్టి ఆ యొక్క నివృత్తి మార్గం అనేటువంటి ఆ పగటి విధానంలో దశేంద్రియములు అనేటువంటివన్నీ కూడా ఉపశమించినప్పుడు లోపల స్వరూప జ్ఞానం అనేటువంటి మరి ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేటువంటి జ్ఞాన సూర్యుని ద్వారా అక్కడ పారమార్థికం తెలియబడుతుంది. కాబట్టి పారమార్థికం తెలియబడ్డప్పుడు ఈ వ్యావహారిక విధానం తెలిసి చేసిన విధానంలో వచ్చిన దోషాలు పారమార్థిక అనేటువంటి యొక్క దానిని తెలుసుకోవడం కారణముగా ఈ దోషాలన్నీ కూడా అట్లా పోతాయి, అప్పుడు పోతాయి. అది కాబట్టి వ్యవహారమును తెలుసుకుని చేసినప్పుడు వచ్చిన పాపాలు వ్యవహారమునే తెలుసుకుంటూ ఉన్నట్లయితే పాపాలు పోయే అవకాశం లేదు. వ్యవహారమును తెలుసుకుని వ్యవహారములో ఉండి చేసిన పాపాలు పారమార్థికమును తెలుసుకుని పరమార్థములో ఉండగలిగితే అప్పుడు ఈ వ్యావహారిక సంబంధ పాపాలు పారమార్థిక పగలు అనే అంశంలో పోవాలే తప్ప వ్యవహారములో ఉండి వ్యవహారములోనే పోయే విధానముగా ఉన్నట్లయితే మనకు శాస్త్రం లేదు, యోగము లేదు, జ్ఞానము లేదు, ఇంకే ఉండే అవకాశాలు లేవు. కాబట్టి ఎత్ అహనాతో ఏ ఇంద్రియ విధానాలలో ఉండి ఏ సూర్యుని యొక్క బాహ్య సూర్యుడు, చిదాభాస సూర్యుడు, వీళ్ళిద్దరి ద్వారా ఏర్పడ్డటువంటి ఎత్ అహనాత్ వాటిల్లో చేసిన దోషాలన్నీ కూడా తత్ అహనాత్ గురుదేవుడు ఇచ్చినటువంటి సోహంభావ ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఆ పరమార్థ బ్రహ్మము సమీపించినప్పుడు అక్కడ పరమార్థ స్వరూపాన్ని జ్ఞానసూర్యుని ద్వారా ప్రకాశింపజేయబడుతుంది. కాబట్టి పరమార్థమును గుర్తించినప్పుడు పోతాయి. వ్యవహారమును గుర్తించి వ్యవహార విధానములో చేసినవి పరమార్థమును గుర్తించినప్పుడు పోతాయి. కాబట్టి యత్ అహనాత్ కురుతే పాపం తత్ అహనాత్ ప్రతిముచ్యతే, అప్పుడు పూర్తిగా విడబడి పోయే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సతు శ్రీ గురుభ్యో నమ హరి ఓం.